ఓపెన్ టాక్కి స్వాగతం. ఏపీలో చాలా రోజుల తర్వాత ఒక ఉత్కంఠకైతే తెరదించడం జరిగింది. టీడీపీ జనసేన పొత్తు ప్రకటించిన తర్వాత ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు, ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనే దాని మీద తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఆ ఉత్కంఠను తెరదించుతూ ఈరోజు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు గారు అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఒక ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అదేవిధంగా జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది అనే దాని మీద కూడా ఇప్పటివరకు తీవ్ర ఉత్కంఠ అయితే ఉంది. ఆ ఉత్కంఠకు కూడా తెరదించారు. మొత్తంగా 24 అసెంబ్లీ స్థానాలు అలాగే 3 పార్లమెంటు స్థానాలలో జనసేన పోటీ చేయబోతుంది. ఈ ప్రకటన ఇరువురి నేతలు కలిసి ప్రకటించడం జరిగింది. దీంతో ఒక భారీ ఉత్కంఠ కూడా తెరదించారని చెప్పొచ్చు. వాస్తవానికి ఇది ఒక పగడ్బందీగా కలిసి చేసిన ఒక ముందడుగు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గట్టిగా 10 సీట్లను కూడా ప్రకటించలేని పరిస్థితుల్లో జనసేన టీడీపీ కలిసి 118 మంది అభ్యర్థులను ప్రకటించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు, అది కూడా పొత్తులో ఉండి. అయితే 94 మంది అభ్యర్థులను అయితే ఆల్రెడీ చంద్రబాబు గారు ప్రకటించారు 118లో. మిగిలిన అభ్యర్థులను అయితే చంద్రబాబు గారు త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. అలాగే 24 మంది అభ్యర్థుల్లో 5 మంది అభ్యర్థులను పవన్ కళ్యాణ్ కూడా తాజాగా ప్రకటించడం జరిగింది. సో ఈ అభ్యర్థుల జాబితాను మనం ఏ కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక ఇది టీడీపీ అభ్యర్థులు ఎవరైతే 94 మందిగా చెప్పుకున్నామో అభ్యర్థుల జాబితా అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇచ్చాపురం నుంచి మనం మొదలు పెడితే బెందలం అశోక్ బాబుకి అయితే ఇచ్చారు. ఇక టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు, ఆముదాల వలస కోన రవికుమారు, అలాగే రాజం కోండ్రు మురళీమోహను, కురుపాం వచ్చేటప్పటికి జగదీశ్వరి, అలాగే పార్వతీపురం వచ్చేటప్పటికి విజయ్ బోనెల, అలాగే సోలూరు వచ్చేటప్పటికి గుమ్మడి సంజయరాణి, బొబ్బిలి వచ్చేటప్పటికి బేబీ నాయన్గా చెప్తాం రంగారావుకి అయితే ఇవ్వడం జరిగింది. ఇక గజపతి నగరం వచ్చేటప్పటికి కొండపల్లి శ్రీనివాసు, అలాగే విజయనగరం వచ్చేటప్పటికి పశుపతి అదితి విజయలక్ష్మి గజపతి రాజుకి అయితే ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ బాబు, అలాగే విశాఖపట్నం వెస్ట్ పీజీవీఆర్ నాయుడు గన్నబాబుగా చెప్తాం మనం. ఇక అరకు వ్యాలీ వచ్చేటప్పటికి సిఆర్ఈ దొన్ను దొరకైతే ఇవ్వడం జరిగింది. ఇక నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు, తుని యనమల దివ్యకి ఇవ్వడం జరిగింది. ఇక పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప, అలాగే అనపర్తి నలిమిల్లి రామకృష్ణారెడ్డి, అలాగే ముమ్మిడివరం డట్ల సుబ్బరాజు, అలాగే గన్నవరం వచ్చేటప్పటికి సరేపల్లి రాజేష్ కుమారు ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఇక కొత్తపేట వచ్చేటప్పటికి బండారు సత్యానందరావుకి అయితే ఇవ్వడం జరిగింది. ఇక మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు, అలాగే రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు, అలాగే జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు అయితే జ్యోతుల నెహ్రూగా చెప్తాం ఆయనకైతే ఇవ్వడం జరిగింది. ఇక ఆచంటాకు వచ్చేటప్పటికి పేతాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి మెంతెన రామరాజు, అలాగే తణుకు ఆరిమిల్లి రాధాకృష్ణ, ఏలూరు బడేటి రాధాకృష్ణ, అలాగే చింతలపూడి సొంగ రోషను, తిరువూరు కొలికిపూడి శ్రీనివాసు, అలాగే నూజివీడు కొలుసు పార్థసారథికి అయితే ఇవ్వడం జరిగింది. ఇక గన్నవరం వేర్లగడ్డ వెంకట్రావుకి అయితే ఇవ్వడం జరిగింది. ఇక గుడివాడ వెనిగండ్ల రాము, పెడాన కాగిత కృష్ణప్రసాద్, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, పామర్రుకు వచ్చేటప్పటికి వర్ల కుమార్ రాజాకి ఇవ్వడం జరిగింది. ఇక విజయవాడ సెంట్రల్ బొండా ఉమాకి, అలాగే విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావుకి, అలాగే నందిగామ తంగిరాల సౌమ్యకి అయితే ఇవ్వడం జరిగింది. ఇక జగ్గయ్యపేట వచ్చేటప్పటికి శ్రీరాములు రాజగోపాల్ తాతయ్యకి, అలాగే తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్కి, మంగళగిరి నారా లోకేష్, అలాగే పొన్నూరు ధూళిపాళ నరేంద్ర, అలాగే వేమూరు వచ్చేటప్పటికి నక్క ఆనందబాబు, రేపల్లె అనగాని సత్యప్రసాద్, బాపట్ల వేగిసాన నరేంద్ర వర్మ, అలాగే ప్రత్తిపాడు బుర్ల రామాంజనేయులు, అలాగే చిలకలూరిపేట ప్రత్తిపాటి పుల్లారావు, అలాగే సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ మాజీ అధ్యక్షుడికి అయితే ఇవ్వడం జరిగింది. ఇక వినుకొండ జీవి ఆంజనేయులు, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి, అలాగే ఎర్రగొండ్లపాలెం వచ్చేటప్పటికి గూడూరి ఇరిక్షన్ బాబుకి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పరచూరు ఏలూరు సాంబశివరావు, అద్దంకి వచ్చేటప్పటికి గొట్టిపాటి రవికుమార్, సంతానోత్తలపాడు వచ్చేటప్పటికి బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్కి అయితే ఇవ్వడం జరిగింది. ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు, అలాగే కొండేపి వచ్చేటప్పటికి బాల వీరాంజనేయ స్వామికి ఇవ్వడం జరిగింది. ఇక కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి అయితే ఇవ్వడం జరిగింది. కావలి కావ్య కృష్ణారెడ్డికి, అలాగే నెల్లూరు సిటీ అయితే ఎక్స్ మినిస్టర్ నారాయణకి అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి వచ్చాడు, ఆయనకైతే ఇవ్వడం జరిగింది. ఇక గూడూరు వచ్చేటప్పటికి పాసం సునీల్ కుమారు, అలాగే సూళ్ళూరుపేట వచ్చేటప్పటికి
నెలవేల విజయశ్రీకి అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఉదయగిరి వచ్చేటప్పటికి కాకర్ల సురేష్, అలాగే కడప వచ్చేటప్పటికి మాధవిరెడ్డికి అయితే ఇవ్వడం జరిగింది. ఇక రాయచోటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. పులివెందుల మారిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ రవిగా చెప్తాం, బీటెక్ రవికి అయితే ఇవ్వడం జరిగింది. ఇక మైదుకూరు వచ్చేటప్పటికి పుట్టా సుధాకర్ యాదవ్, అలాగే ఆలగడ్డ భూమా అఖిల ప్రియారెడ్డి, అలాగే శ్రీశైలం వచ్చేటప్పటికి బుడ్డా రాజశేఖర్ రెడ్డి, అలాగే కర్నూలు వచ్చేటప్పటికి టీజీ భరత్, పాణ్యం వచ్చేటప్పటికి గౌరు చరితారెడ్డి, అలాగే నంద్యాల వచ్చేటప్పటికి ఎన్ఎండి ఫరూక్ అయితే ఇవ్వడం జరిగింది. బనగానేపల్లె బీసీ జనార్దన్ రెడ్డికి అయితే ఇవ్వడం జరిగింది. ఇక మిగిలిన సీట్లు చూస్తే ఒకసారి డోన్ వచ్చేటప్పటికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి, అలాగే ప్రత్తికొండ వచ్చేటప్పటికి కేఈ శ్యాంబాబుకి, అలాగే కొడుమూరు వచ్చేటప్పటికి బొగ్గుల దస్తగిరి, అలాగే రాయదుర్గం వచ్చేటప్పటికి కాల్వా శ్రీనివాసులు, అలాగే ఉరవకొండ వచ్చేటప్పటికి పయ్యావుల కేశవ్, అలాగే తాడిపత్రి జేసీ అశ్మిత్ రెడ్డి, ఈసారి జేసీ అశ్మిత్ రెడ్డికి అయితే ఇవ్వడం జరిగింది. ఇక సింగనమల బండారు శ్రావణిశ్రీకి, అలాగే కళ్యాణదుర్గం వచ్చేటప్పటికి అమిలినేని సురేంద్రబాబుకి, అలాగే రాప్తాడు పరిటాల సునీతకి అయితే ఇవ్వడం జరిగింది. ఇక మడకశిర వచ్చేటప్పటికి ఎంఈ సునీల్ కుమారు, అలాగే హిందూపురం వచ్చేటప్పటికి నందమూరి బాలకృష్ణ, పెనుగొండ వచ్చేటప్పటికి సవిత, అలాగే తంబళ్ళపల్లి వచ్చేటప్పటికి జయచంద్రారెడ్డి, అలాగే పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి, అలాగే నగరి గాలి భానుప్రకాష్కి, అలాగే గంగాధర నెల్లూరు వచ్చేటప్పటికి బిఎం థామస్, అలాగే చిత్తూరు గురజాల జగన్మోహన్కి, అలాగే పలమనేరు వచ్చేటప్పటికి ఎన్ అమర్నాథ్ రెడ్డి, అలాగే కుప్పం నారా చంద్రబాబు నాయుడు గారు. మొత్తంగా టీడీపీ 94 మంది అభ్యర్థులతో అయితే ఒక జాబితాను అయితే ప్రకటించడం జరిగింది. ఇదే జాబితాలో 5 మందిని అయితే జనసేన కూడా అయితే ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ గత కొద్ది కాలంగా తీవ్ర ఉత్కంఠకు తెరదీసినటువంటి ఈ సీట్ల విషయంలో అయితే టీడీపీ జనసేన ఒక నిర్ణయానికి వచ్చాయి. మొత్తంగా 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుంది. మిగిలిన స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతుంది. అయితే బీజేపీ కలిస్తే సమయానుగుణంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పి చంద్రబాబు గారు ఇప్పటికే ప్రకటించి ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడైతే తెలుగుదేశం పార్టీ 94 మంది అభ్యర్థులను స్వయంగా చంద్రబాబు గారే ప్రకటించారు. ఒక రకంగా చూస్తే ఇది భారీ విజయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విడతకు 10 మందిని కూడా ప్రకటించలేని స్థితిలో ఉన్న నేపథ్యంలో టీడీపీ అధ్యక్షులు పూర్తి స్థాయిలో దాదాపుగా 100 మందితో ఒక 118 మంది, మొత్తంగా 118 మందితో ఒక లిస్టుని అయితే విడుదల చేయడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. 94 మంది పోగా మిగిలిన అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ అభ్యర్థుల జాబితానైతే విజయవంతంగా విడుదల చేసినటువంటి టీడీపీ జనసేన ఇక రాబోయే ఎన్నికల మీద ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.